ఒక తీర్మానం రావాలి. కాటికి కాలు దాచుకున్న ముసలమ్మ ఇట్ట నడుస్తుంది పాపం, కాళ్ళు కదలక, ఈ కాళ్ళు వంగక అట్ట నడుస్తుంది ఆమె ముసలమ్మ. అలా నడుస్తున్న ఆమె పుస్తకాలు తీసుకొని పంచుతా తిరుగుతుంది. ఎందుకని 100 పుస్తకాలు పంచితే కనీసం 10 మంది ఆలోచిస్తే, ఒక్క ఆత్మన్న రక్షించబడితే నా దేవుడు సంతోషిస్తాడు. నాకు అది కావాలి. కాటికి కాలు దాచుకున్న ముసలమ్మ, రేపు మాపు చచ్చిపోయేటట్టున్న ముసలమ్మ. సిగ్గేసింది నాకు ఆమెను చూస్తే. మీరు ఆలోచించి ప్రార్థన చేసుకోండి, కానీ దేవుని కోసం వాడబట్టానికి ఆలోచించండి. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు నువ్వు చచ్చిపోయిన నాడు, బాయ్ అయిపోయింది, ప్రార్థన చేస్తున్నా అయినా అందరూ, నువ్వు చచ్చిపోయిన నాడు, బాక్సులోనో టెంట్ కిందనో నిన్ను పండుకోబెట్టిన నాడు, ఇదిగో ఈయన వల్ల నేను యేసయ్యను తెలుసుకున్నాను అని నీ బాక్స్ దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టే 10 మందిని సంపాదించుకొని సావు. అంతకుముందు చావద్దు నువ్వు మేడలు కట్టాను, మిద్దెలు కట్టాను, డాబాలు కట్టాను, బిల్డింగులు కట్టాను, పొలాలు కొన్నాను, స్థలాలు కొన్నాను, అంత వెనకేసాను, ఇంత ముందేసాను, ఈ సోది కాదు. నువ్వు చచ్చిన నాడు బాక్సులో నిన్ను పండుకోబెట్టినాడు 10 మంది నీ దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ మహానుభావుడు చెప్పటం వల్ల, బాయ్ ఎవరి వల్ల? ఈ మహానుభావుడు చెప్పటం వల్ల నేను తెలుసుకున్నాను నా ప్రభుని, ఈ మహాతల్లి చెప్పటం వల్ల తెలుసుకున్నాను. బాయ్ వింటున్నావా? బతుకుతావా? అట్టే కాలం ఏదో ఒక రోజు చస్తాంగా. చచ్చిన రోజు టెంట్ కింద వండుకోబెడతారుగా, వండుకోబెట్టినాడు సన్నివేశం చెప్తున్నాను నేను. నీకోసం అంటూ వచ్చి నీ ద్వారా రక్షింపబడ్డ 4 ఆత్మలు, 10 ఆత్మలు, 20 ఆత్మలు, 30 ఆత్మలు, ఒకవేళ 100 ఆత్మలు సంపాదిస్తే పండగే పండగ. అదికే సావులాగుండదు. తెలుసా నీకు? దైవజనులు నిద్రించినప్పుడు ఎట్లా వెళ్ళారు తెలుసా? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. ఈ పాట పాడినాయని తెలుసుగా మీకు? ఈ పాట పాడినాయని తెలుసుగా? ఆయన వీడియో ఏమైనా వేస్తాడేమో చూస్తున్నవాడిని, అది విషయం. అదిగో క్లారిటీ లేదు కది. ఎందుకు రావాలి వాళ్ళు? అదిగో ఎందుకు రావాలి వాళ్ళు? ఎందుకు వచ్చారు వాళ్ళు? ప్రకటించాడు, కష్టపడ్డాడు, తిరిగాడు, తిప్పలు పడ్డాడు, ఆత్మల కొరకు ఆక్రోశించాడు, అంగాలు అరిచాడు, పెళ్లి పెటాకులు కూడా మానుకున్నాడు, కుటుంబ సంతోషాలు అవి కూడా పాప వదిలేసుకున్నాడు, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వంశావళి అనేది కూడా తీసేసుకున్నాడు. ఆ బ్రతుకుని అలాగ క్రీస్తు కోసం అప్పచెప్పుకొని పిడికిలతో అన్నం తినగలిగే ఓపికన్నంత వరకు నా ప్రాణప్రియుడిని ప్రకటిస్తాను, నా ప్రభువుని ప్రకటిస్తాను.
ఈ ఈ ఈ అన్నం ఎత్తటం ఆపిన నాడు నా ప్రకటన ఆగిద్ది. పిడికిలితో అన్నం ఎత్తినంత వరకు నా ప్రభువుని ప్రకటిస్తానన్నాడు. అన్నట్టే ప్రకటించు. అదిగో నేనంటున్నాను, ఒకవేళ నువ్వు కష్టపడితే అందులో కొంతైనా వచ్చింది నీకు. చాలా మంది ధనవంతులు చచ్చారు. ధనవంతులు చాలా మంది చచ్చారు. ఎవరు ఏడిచారు తెలుసా? ఎవరో ఒకళ్ళు ఏడవపోతే బాగుంటుందని కూలిచ్చి ఏడిపించారు. కూలిచ్చి. తెలుసా మీకు ఆ సంగతి? కూలికి కూడా ఏడుస్తారని. కూలికి కూడా ఏడుస్తారు. మరీ సచిమైన దగ్గర ఏడ్చేవాళ్ళు అయితే బాగుంటుందని డబ్బులు తీసుకొని ఏడ్చారు. అలాంటి దరిద్ర బతుకూడదు. అలాంటి దరిద్ర బతుకూడదు. క్రీస్తునందు నువ్వు దేవుని కొరకు ఫలిస్తే అట్లుంటుంది. అదిగో నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ప్రైజ్ ద లార్డ్. ఎవరికైనా బో ఆకలి అవుతుంటే పోయి తినండి. నేనేమనుకున్నా, అమ్మా ఆకలి అయితే పోయి తినండి రా. ఆకలి అవుతుందా? అయ్యా ఆకలి అయితే పోయి తినండి అన్న. నేనేం అనుకోనాయా పాస్టర్లు కానీ పాస్టర్మ్మలు కానీ వీడు ఎప్పుడు ఆపుతాడో అని ఎవరికైనా ఉందా? నేను లైఫ్కి అవసరమైన ఒక విషయం చెబుతున్నాను. నేను అది నేను ఆ ఘనత పొందాలని చెప్పి అందుకోసం తిప్పలు పట్టం కాదు. దొరికిన ఆత్మను దొరికినట్టు రక్షణలో నడిపించాలి ఎంతమందినైనా కానీ. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు పని చేయాలి. నా ప్రభు సువార్త మోయాలి. దైవిక ప్రేమ చూపించి త్యాగం చేసి ఏ విధం చేత నేను ఒక ఆత్మను రక్షించాలి. ప్రైజ్ ద లార్డ్. అదే కదా లైఫ్. మరి లేకపోతే ఇంకేమవుతాయమ్మా? అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటా భక్తి సింగ్ గారిది అన్నది అట్లన్నీ పెట్టుకొని చూస్తూ ఉంటాను నేను. సచ్చిన బతికిన ఇటు బతకాలి, పోయినట్టు పోవాలి. కనీసం 10 మందిని సంపాదించకపోతే ఎట్టమ్మా? చండాలంగా 10 మందిని సంపాదించకపోతే ఎట్లమ్మా? కాబట్టి ప్రార్థన చేయండి. మీరు ఆల్రెడీ భారం కలిగిన వాళ్ళే. తప్పకుండా మీకు కూడా దేవుడు ఆత్మల్ని ఇస్తాడు. ఆమేన్.